ఓం శ్రీ సాయిరామ్. ఓం తద్బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. సాయిరామ్. భగవంతుని ఆశీస్సులతో చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకి నేను వచ్చాను. ఏంటంటే ఈ మధ్య నేను కొన్ని క్యాంపులు వెళ్ళినందుకు నేను ఈ గీత అన్నది కంటిన్యూ చేయలేకపోయాను. ఆ భగవంతుని ఆశీస్సులతో నేను చెప్పే గీత దాన్ని ఆల్ ఇండియా శిష్టీకరణ అసోసియేషన్ లేఖా సంస్థ వాళ్ళు అది విని నాకు ప్రోత్సహించి నన్ను సికింద్రాబాద్ పిలిచారు. నేను వెళ్ళిన తర్వాత నన్ను సత్కరించి నాకు ఒక అవార్డు బహుమతిగా ఇచ్చి నన్ను చాలా చక్కగా ప్రోత్సహించి దీన్ని ఇంకా కంటిన్యూ చేయండి, అందరికీ ఉపయోగకరమైనది అని నన్ను ప్రోత్సహించారు. అది కాదు, నాకు ఏమీ అవసరం లేదు, నేను చెప్పే ఇది నాతో భగవంతుడు చెప్పిస్తున్నాడు, నాలో ఉన్నది ఏమీ లేదు, నేను ఏమీ చేయలేని పరిస్థితి. నాకు ఒక ఆలోచన దొరికింది. ఏంటంటే ఆ ఆలోచన ప్రకారమే నేను ఇదన్నీ చెప్తున్నాను. అందరూ ఈ గీతని నేర్చుకుంటూ అందులో ఉన్న సారాన్ని గ్రహిస్తూ ఒక మంచి త్రోవలో నడుస్తూ ఆ భగవంతుణ్ణి చేరుకుంటారని అన్న ఉద్దేశంతో ఏంటంటే ఇందులో మనం తెలుసుకున్నది, మానవుడు అంటే ఒక జన్మ తర్వాత మనం ఈరోజు ఈ బాడీలో ఉన్నాం, కానీ ఇది ఎన్నాళ్ళు కాదు, మనకి చావు అన్నది లేదు. మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సిందే. ఎటువంటి జన్మ అన్నది అది మన చేసే కర్మలను బట్టి, మన పూర్వజన్మ సుకృతంతో వచ్చిన కర్మల్ని అది నివారిస్తూ మంచి కర్మలు చేస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి జన్మని, ఒక యోగుల ఇంట్లో పుట్టడానికి మనం ప్రయత్నించినట్టయితే కొన్ని జన్మల తర్వాత మనం భగవంతుని పాదాల చెంతకు చేరుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది. ఆ అవకాశం అందరికీ కలిగించాలని నా ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని మీరు మన్నించి నన్ను ప్రోత్సహిస్తారని నేను మనసా వాచా నేను కోరుతున్నాను. సాయిరామ్. ఇప్పుడు 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. అందులో 40, 41 నేను మొన్న చెప్పి కొద్దిగా ఒక 10 రోజులు గ్యాప్ అయింది. మరలా ఆ భగవంతుని ఆశీస్సులకి మనం ఏం చెయ్యలేము. ఆ భగవంతుని ఆశీస్సులతో మళ్ళీ ముందు నేను వస్తున్నాను. అయితే 40, 41 అందులో ఏంటి అంటే అర్జునుడి తాలూకా ఆయన సందేహానికి కృష్ణ భగవాన్ చెప్పిన జవాబు. అంటే 38, 39 ఆ శ్లోకాలు మనం ఒకసారి విన్నట్టయితే అర్జునుడి తాలూకా సందేహం, ఒక యోగి అంటే ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ, ఆ భగవంతుని చింతనలో ఉంటూ మధ్యలో ఆగిపోయి తన ఏదైతే అంటే ఆయన జన్మ
అక్కడితో ముగిసినట్టయితే ఆయన తాలూకా ఆధ్యాత్మిక చింతన అక్కడితో ఆగిపోతుంది కదా. ఎందుకు అంటే ఆయన ఆయన జన్మ అక్కడితో అయిపోయింది. అయితే ఆయనకి ఈ పీరియడ్ ఏదైతే ఉందో అది కొంతవరకు చేస్తూ ఆగిపోయిన పరిస్థితి. అలాంటి వానికి అంటే అలాంటి వానికి మంచి కర్మలు దొరుకుతాయా లేదా? సకంలో ఆగిపోయిన వానికి ఎలా జరుగుతుందో అన్న సందేహంతో ఆయన ఆ శ్లోకాన్ని కృష్ణుడికి అడిగాడు. కృష్ణుడు వెంటనే దానికి జవాబు కూడాను ఆయన 41, 42 శ్లోకాలు నేను వివరించాను. ఈరోజు 43, 44 అంటే 41, 42 అయింది. 43, 44. 40లో ఏం చెప్పాడు అంటే పార్థ నైవేహ నముత్ర వినాశాస్త్రస్య విద్యతే నహి కళ్యాణకృతశ్చ దుర్గతం తాత గచ్చతి అనేసి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏంటి అర్జునుడు దాన్ని అడిగాడు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కర్మ వస్తుంది, వాళ్ళు ఎలాంటి జన్మ అందగలరు, వాళ్ళు సగంలో ఆగిపోయారు కదా, వాళ్ళు అటు కాక ఇటు కాక మధ్యలో ఉండిపోయారు కదా, వీళ్ళకి ఏంటి కిందకి వెళ్తారా మీదకి వెళ్తారా, ఎటువంటి జన్మ దొరుకుతుంది, వాళ్ళ తాలూకా అంటే వాళ్ళ తాలూకా బ్రతుకేంటి, వాళ్ళు అటు వెళ్ళిపోయారు ఇటు వెళ్ళిపోయారు, వీళ్ళ గురించి కొద్దిగా చెప్పు అనేసి చెప్పాడు. దాని గురించి ఆయన పార్థ నైవేహి నముత్ర వినాశాస్త్ర విద్యతే నహి కళ్యాణకృతశ్చ దుర్గతం తాత అంటే ఆ కృష్ణుడు మళ్ళీ అర్జునుడికి ఎలా చెప్తున్నాడు అంటే ఒక తండ్రి కొడుకుని ఎలా అయితే బోధిస్తాడో ఆ విధంగా తాత అంటే, ఓ నాన్న నేను చెప్పింది నువ్వు చక్కగా విను అంటే ప్రేమతో తనకు చెప్తున్నాడు. ఎవరికైతే జ్ఞాన మార్గం అన్నది మనసులో పుట్టిందో ప్రేరేపించిందో, జ్ఞాన మార్గంలో వెళ్ళాలి అన్న భావన ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి ఎటువంటి దోషము ఉండదు, ఎటువంటి దోషము ఉండదు. ఎందుకు? వాళ్ళ ప్రేరేపణ, వాళ్ళ తాలూకా ఐడియా, ఒక మంచి భావనతో వాళ్ళు దానికి వెళ్ళారు. అంటే జ్ఞాన మార్గంలో వెళ్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళు దానికి వెళ్ళారు. నైవేహనముత్ర వినాశస్త విద్యతే, వాళ్ళు మంచి భావనతోనే వెళ్ళారు. ఎవరైతే మంచి భావనతో వెళ్తారో వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. ఆ మంచిగా ఉండే మంచిగానే ఉంటారు, కానీ చెడ్డు అన్నది వాళ్ళకి ఎటువంటి ఉండదు. ఎందుకు అంటే వీళ్ళు ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంటూ ఒక మంచి పరిస్థితిలో చక్కగా వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకా చెడు అన్నది ఇంకా మైండ్లో రాలేదు. అంటే వాళ్ళు ఎన్నో పూర్వజన్మ సుకృతంతో ఎన్నో చెడ్డ భావనలు ఉండొచ్చు, అంటే గుణాలతో ఉండొచ్చు, వాళ్ళు తత్వగుణం రజోగుణంతో వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ తాలూకా బుద్ధి ఏ విధంగా పనిచేసింది, ఒక మంచి జ్ఞానాన్ని సంపాదించాలి, ఒక సత్కర్మలు చెయ్యాలి, ఒక అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ భగవద్ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, భగవంతుని తాలూకా మార్గం తెలుసుకోవాలి, భగవంతుని తాలూకా శక్తిని తెలుసుకోవాలి, భగవంతుని తాలూకా తత్వం తెలుసుకోవాలి అన్న భావన వాళ్ళలో కలిగి అందులో ప్రవేశించారు. అందులో ప్రవేశించిన వారికి ఎటువంటి నష్టము ఉండదు. అర్జున, వాళ్ళకి ఎటువంటి నష్టం కూడా ఉండదు. వాళ్ళు ఎంతవరకైతే చేశారో వాళ్ళకి ఇంకా పై మెట్టు ఎక్కడానికే భగవంతుడు ప్రయత్నిస్తాడు, కానీ వాళ్ళకి కిందకి తొయ్యడు. ఇంకా పై మెట్టు అంటే నెక్స్ట్ జన్మ మంచి ఒక బ్రాహ్మణ ఇంట్లో, ఒక మంచి యోగ ఇంట్లో, అలాంటి ఇంట్లో జన్మించి వాళ్ళు దాన్ని అభివృద్ధి పరచడానికి వాళ్ళకి ఉపయోగం అవుతుంది, కానీ వాళ్ళకి వాళ్ళ తాలూకా ఫలితం కంపల్సరీ ఉంటుంది. ఎవరికైతే మంచి భావనతో ఎవరైతే వాళ్ళు చేస్తారో మంచి మార్గంలో, అంటే ఈ సద్ మార్గంలో వెళుతూ
ఆధ్యాత్మిక చింతనలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి హాని కలగదు అనేసి ఆయన లాస్ట్ శ్లోకంలో బోధిస్తూ 41వ ఏంటున్నాడు, ప్రాప్య పుణ్యం కృతం లోకాన్ ఉపత్విశాశ్వత్సుమా సుదీనం శ్రీమాత్మగేహ యోగ బ్రహ్మాచి భాయతే. నీ కర్మానుసారం ఏంటంటున్నాడు భగవంతుడు, నీ కర్మానుసారం నువ్వు ఒక మంచి కర్మలు చేస్తూ ఉండు. నీ కర్మలను నువ్వు నిర్వర్తించు, అంటే సత్కర్మలు. అంటే నువ్వు పూర్వజన్మలో ఏదైతే తెచ్చుకున్నావో దాని తాలూకా కర్మలు అవి మంచివని చెడ్డవని అంటే నీకు కష్టంగా వస్తుంటాయి, నీ శరీరాన్ని కష్టపెడతాయి, నీకు దుఃఖంలో తోస్తాయి, నువ్వు దుఃఖంగా ఉంటావు. ఎందుకు? ఆ కర్మలు ఎలాగ అనుభవించాలి, అది నువ్వు అనుభవించక తప్పదు. ఆ అనుభవంతో నీకు కొద్దిగా శరీరానికి కానీ నీ మనసుకు కానీ కష్టం కలిగే కొన్ని కర్మలు నీకు అంటుతాయి. అంటే అనారోగ్యంగా ఉండడము, లేకపోతే ఏదో ఒక యాక్సిడెంట్గా అవ్వడము, లేకపోతే కాళ్ళు చెయ్యి ఎరగడం, ఏవో ఒకటి నీ కర్మానుసారం ఉంటుంది. నీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దానికి నువ్వు లెక్క పెట్టగా ఎందుకు? ఆ కర్మ నివారణ అవుతుంది. ఆ కర్మ నివారణ అవుతూ నువ్వు ఒక మంచి మార్గానికి చేరుకుంటున్నావు. ఒక మంచి మార్గానికి నువ్వు ఎప్పుడైతే చేరుకున్నావో నీకు ఎటువంటి బాధలు ఉండవు. అందుకే ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు ప్రసిద్ధులు, వాళ్ళు యోగులు, వాళ్ళు తప్పక మంచి త్రోవనే పొందుతారు. యోగులైన వారు వాళ్ళు శ్రేయస్సు గురించి వాళ్ళు మంచి భావనతో మంచిగా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ సత్కర్మలు చేస్తూ ఒక మంచి మార్గాన్నే వాళ్ళకి దక్కుతుంది. కానీ చెడు మార్గం నువ్వు ఎప్పుడూ దాని గురించి నువ్వు ఇంకా ఆలోచించగా వాళ్ళకి ఏంటవుతుంది అనేసి. ఎందుకు? వాళ్ళు మంచి మార్గంలో ఉన్నారు. వాళ్ళ జీవితకాలం శేషం అవ్వచ్చు, కానీ అది శేషం అయిన వాళ్ళు దేనిగా ఉన్నారు? ఒక మంచి మార్గంలో ఉంటూ తన జీవితాన్ని చాలించారు. అందు గురించి నెక్స్ట్ జన్మ కూడా వాళ్ళకి మంచిదే కలుగుతుంది, కానీ చెడ్డది కలగదు. ఇది యోగ సాధన. ఈ సాధన చేశారు ఎందుకు? వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయగా దానికి ఫలితం దక్కకుండా తన జీవితాన్ని చాలించాడు. ఎందుకు? వాళ్ళ జన్మ అంత్యం ఉంది, కానీ అది పూర్తి అవ్వలేదు. యోగ సాధన ఒకదానికి అవ్వదు, అది చాలా కష్టమైన పని. ఎందుకు అంటే ఆ భగవంతుని చేరుకోవాలి అంటే నీ మనసు ఎలా ఉంది? క్రిందటి జన్మలో వాసనలతో ఉంది. ఎన్నో పనులు చేసావు, అవి చెడ్డవమని మంచివిగా ఉన్నాయో చెడ్డగా ఉన్నాయో అవి నువ్వు ఆలోచన నీ కర్మల ద్వారా నువ్వు తెలుసుకుంటావు. నీకు వచ్చిన కర్మల ద్వారా నువ్వు ఎలా ఉన్నావు అన్నది నీకు తెలిసిపోతుంది. ఇదంతా పూర్వజన్మ సుకృతం అనుకుంటావు. అలాగే ఉంటూ నీ ప్రయత్నం నువ్వు చేసావు. ఏం చేసావు అంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేసావు. అంటే ఒక మంచి మార్గంలో శాస్త్రయుక్తంగా శాస్త్రాలను చదువుతూ, ఒక పండితులు చెప్పిన వేదాలను వింటూ, వాళ్ళు చెప్పే మాటలను వింటూ, శాస్త్రాలు గీత అనేది రామాయణము మహాభారతము ఇలాంటివి చదువుతూ, ఏవైతే సత్సంగాలు ఉన్నాయో, ఏవైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో ఆ సత్సంగాలు వింటూ, అమ్మో ఇది చాలా బాగుంది, దీంట్లో మనం ఇందులో ఉందాము అన్న భావనతో ఎన్నో ఒక మంచి మార్గానికి వెళ్ళడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. కర్మల కారణాలు చేస్తున్నావు. కర్మలు చేస్తూ నీ ప్రయత్నం నువ్వు ఆపలేదే. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఆ ప్రయత్నం ఎప్పుడు నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది, కానీ చెడ్డ జరగదు అన్న భావనతో వాళ్ళు మంచి జన్మే ఎత్తారు. వాళ్ళు ఎందుకంటే మంచి మార్గంలో ఉన్నారు కనుక మంచిగానే ఉంటారు.
వాళ్ళు ఒక మంచి కుటుంబంలో పుడుతూ దాన్ని అభివృద్ధి పరచడానికి మళ్ళీ జన్మ ఎత్తు ఆ జన్మలో కూడాను వాళ్ళు మంచి మంచివి చేస్తూ ఉంటారు. అందుకే ఏదైతే మనం జన్మ తీసుకున్నామో, ఏదైతే ఈ శరీరాన్ని తీసుకున్నామో, ఈ ఈ ఈ ఆలోచనతో మనం ఉండాలి. ఇది మనం చనిపోయిన తర్వాత అయిపోయింది అని మాత్రం ఎప్పుడూ భావించకూడదు. ఒక మంచి పనులు చేస్తూ, సత్కర్మలు చేస్తూ, ఒక మంచి సత్సంగాలను వింటూ, వేదాలు నేర్చుకుంటూ, ఆ వేదాల్లో ఉన్న అర్థాలను నేర్చుకుంటూ, ఆ భగవంతుని తత్వం ఏంటి అని మనసులో భావించుకుంటూ, ఇవన్నీ చేసినట్టయితే మనకు తప్పక మంచి మార్గాన్ని ఇస్తాడు కానీ చెడు మార్గం ఇవ్వడు అన్న భావనతో ఆ చెడు జన్మ అసలుకి రానే రాదు. చెడు జన్మ రానే రాదు. ఎందుకు? నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు. ఆఖరి క్షణాల్లో కూడా నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు. ఆ భగవంతుని గురించి ఆలోచిస్తూ నువ్వు నీ జీవితాన్ని చాలించావు. అందు గురించి నీకు ఎప్పుడు ఇంకా ఈ జన్మ కన్నా ఇంకా దుష్కృష్టమైన జన్మని నువ్వు ఎత్తావు, మంచి జన్మని నువ్వు ఎత్తావు అనేసి కృష్ణ భగవానుడు చెప్పాడు. అది అయిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాడంటే, అది ఆ సాధకుడు ఎవడైతే ప్రయత్నిస్తున్నాడో ఆ సాధక మధ్యలో ఆగిపోతే దానికి ఆయనకి కలిగిన నష్టం ఏంటి, లాభం ఏంటి అంటే ఇంకా మళ్ళీ ఆయన మరి లేదు. ఎందుకు? ఈ జన్మలో అయిపోయింది, అది మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇంకా చేయడానికి తన దగ్గర ఇంకేం లేదే. అంటే ఆత్మ పోయింది. ఉంటే కదా నువ్వు శరీరంతో ఏదైనా చేయగలవు. ఇంకా శరీరంతో నువ్వు చేయవలసింది ఇంకేమీ లేదు అని తెలిపోయింది. అంటే దానికి భగవంతుడు జవాబిచ్చాడు, వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదు, అంటే వాళ్ళు మంచి జన్మనే ఎత్తుతారు అన్న భావనతో అది చెప్పాడు. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 40, 41, 42లో ఏం చెప్పారు అన్నది మనకు కావాలి. 41, 42 ఇప్పుడు 43వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం ఇది నేర్చుకుందాం. ఏంటంటున్నాడు? తత్రతం బుద్ధి సంయోగం, తత్రతం బుద్ధి సంయోగం, తత్రతం బుద్ధి సంయోగం లభతే పర్వదేహికం యతతే చ తతో భూయం సంసిద్ధౌ మధునందన. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. మధునందన అంటే నువ్వు సాధన యొక్క బుద్ధి, ఏది మంచి సాధన చేస్తున్నావు అంటే నీ బుద్ధి ఎటువైపు ఉంచావు? సాధన వైపు ఉంచావు. అక్కడ తత్రతం బుద్ధి సంయోగం అన్నాడు. నీ బుద్ధి దేంట్లో ఉంది? ప్రయత్నిస్తున్నావు, ప్రయత్నంలో ఉన్నావు. దేని గురించి? బుద్ధిని అటువైపు పెట్టావు, అంటే భగవంతుని వైపు పెట్టావు. ఒక మంచి మార్గాన్ని వెళ్ళడానికి నువ్వు ప్రయత్నించావు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పరమదేహికం. దాని లాభాలు ఎలా ఉంటాయి అని నువ్వు ఆశించలేదు. నువ్వు మామూలుగా భగవంతుని తత్వం తెలుసుకుందాం అనేసి అందులో వెళ్ళావు. అందులో యోగాభ్యాసం చేస్తూ ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నం ఏంటయింది? పూర్తిగా అవ్వలేదు, ఆగిపోయింది. అయితే దీనికి ఎలాగా? లభతే పరమదేహికం అంటే దానికి ఏమైనా లాభాలు ఉన్నాయంటే లాభం ఉన్నది. వాళ్ళకి తప్పక ఒక లాభం ఉన్నది. యతతే చతతో భూయం సంసిద్ధం మధునందన అన్నాడు. అంటే యోగాభ్యాసం చేసావు కనుక నువ్వు యోగాభ్యాసం చేసావు, కానీ అది పూర్తవ్వలేదు. పూర్తవ్వకుండా పరమేశ్వరుడు ఏం చేశాడు?
నీకు అది పూర్తవ్వలేదు, ఒక మంచి మార్గంలో ఉన్నావు, దాన్ని పూర్తి చేయడానికి ఒక మంచి దీంట్లో పుట్టాలి. అంటే ఒక మంచి యోగి ఇంట్లో పుట్టినట్టు భగవంతుడు ప్రయత్నించాడు. దీనికి ఒక చిన్న ఒక ఇది ఉన్నది. ఏంటి అంటే ఆయన ఏం చేశాడు? దత్తాత్రేయుడు ఒక ధర్మకీర్తి అన్న మహారాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప కీర్తిమంతుడు. ఆయన పేరే ధర్మకీర్తి. అంటే చాలా ప్రసిద్ధైనవాడు. కానీ ఆయన మహారాజు. ఆయన పెద్ద పెద్ద గురువులను ఆశ్రయించి ఆ గురువు తాలూకా బోధనలు వింటూ తత్వజ్ఞానం గురించి ఆలోచిస్తూ ఆ భగవంతుని తాలూకా ఆదేశాలని ఆ శాస్త్రయుక్తంగా నేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆ తర్వాత దత్తాత్రేయుడు తాలూకా ఏవైతే ఆయన నేర్పిన శాస్త్రాలవని సూక్తులవని అవన్నీ నేర్చుకుంటూ ఒక మంచి స్థానంలో ఉన్నాడు. ఆ టైంలో ఆయనకి ఈయన రాజు గనుక కొంత స్నేహంతో ఆయన మనసు కొద్దిగా డైవర్ట్ అయింది. ఆ స్నేహాలు ఎలా ఉన్నాయి? మీరు రాజుకి చాలా అనుభవించే శక్తులు ఉన్నాయి అంటే నువ్వు అనుభవించకుండా అనవసరంగా ఆ యోగులు అంట వాళ్ళు సాధులు అంట నువ్వు పరిగెట్టి నువ్వు ఏంటి అనుభవించగలవు? ఈ నీకు ఒక రాజకు దొరికింది, దానితో నువ్వు అనుభవించగా ఇక నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఏం అనుభవించగలవు? దీన్ని నువ్వు భోగాలు అనుభవించాలి అన్న పద్ధతిలో వాళ్ళకి అంటే ఆ రాజుకి హింట్స్ ఇచ్చారు. అంటే మైండ్లో పంపించారు. ఎప్పుడైతే మైండ్లో అది వచ్చిందో ఈ దత్తాత్రేయ చెప్పిన మాటలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన వేదాలు, ఆయన చెప్పే అన్నిన్నూ ఇక అంటే ఆ సూక్తుల్ని విడిచిపెట్టి భోగాల వైపు పరిగెట్టడానికి ఆయన మైండ్ డైవర్ట్ అయింది. ఎప్పుడైతే భోగాల గురించి ఆయన వెళ్ళాడో ఆ భోగలాలసుడయ్యాడు. ఏంటి అంటే ఆనాటి రాజులకు వేట అంటే మహా ఇష్టం. ఆ వేటలో పడిపోయాడు. ఆ భోగాల గురించి అది అడవిలో వెళ్తూ ఉండగా అతను వేటాడుతూ ఉండగా ఆ రాత్రిలో తోవ తప్పాడు. ఈయన గుర్రం ఇంకో వైపు వెళ్ళిపోయింది. తనతో వచ్చిన వాళ్ళు వేరే అయిపోయారు. అటు తూర్పు పడమర ఇటు అటు అయిపోయింది. అలా వెళుతూ తోవేమో తప్పాడు. ఇంకా మీదకి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చూస్తున్నాడు, ఏంటి అనేసి తెల్లవారిపోయింది, తోవ కనబడదు. అటు ఇటు చూశాడు, పాపం భయపడిపోయాడు. అయ్యో నేను ఇంటికి ఎలా చేరుకోగలను అనేసి ఆ లోళ్ళలో పాపం నేను ఏంటి ఇలా అయ్యాను, నేను ఏ విషయంలో ఉన్నాను, ఏ విషయానికి వచ్చాను అంటూ కొద్దిగా మైండ్ రిలాక్స్ అయింది. నేను అందులో ఉన్నవాడిని ఇందులో ఎందుకు వచ్చానో నాకే అర్థం కావట్లేదే అనేసి దాహం విపరీతంగా వేస్తుంది. సరేలే ఈ దాహం తీర్చుకోవడానికి అదిగో నది కనబడుతుంది కదా, అక్కడికి వెళ్తాను అనేసి అటువైపు వెళ్ళాడు. అటువైపు వెళ్ళగా అక్కడ కొందరు మునులు అక్కడ స్నానం చేస్తూ ఏకాదశి వ్రతంగా వాళ్ళు అక్కడ భజన చేస్తూ గడిపారు. ఎప్పుడైతే ఆ భజన వాళ్ళ తాలూకా వేదాంతం, ఆ వేదాలు చెప్పడం అది ఎప్పుడైతే వీళ్ళ మైండ్లో వచ్చిందో మళ్ళీ రిలాక్స్ అయ్యాడు. అయ్యో నేను దత్తాత్రేయ ఉన్న సిద్ధాంతాల్లో అందులో వాళ్ళ దగ్గర నేను ఉండేవాడిని, నేను ఇటువైపు ఎందుకు వచ్చాను, అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది, ఆ ఆనందాన్ని విడిచిపెట్టి ఈ ఆనందంలో పడిపోయానే అంటూ విచారిస్తూ రిలాక్స్ అయ్యి దాని గురించి ఇంకా అందులోనే ఉండిపోయాడు. వాళ్ళు చెప్పిన వేదాంతాలు చదువుతూ మళ్ళీ మొదటి స్థానంకి వచ్చాడు. ఎప్పుడైతే మొదటి స్థానంకి వచ్చాడో అంటే దాంట్లో ఇంకా మంచి ఆనందం పొందుతున్నాడు. పొందుతున్న సమయంలో ఏంటి అయిందంటే ఈయనకి కాలం చెల్లిపోయింది. అంటే ఈయన దగ్గరికి అయిపోయింది.
ఇంకా అందులో రీచ్ అవ్వలేకపోయాడు. అలాగా ఆ వేదాలు వింటూ తన ఆఖరి ప్రాణాన్ని అక్కడ విడిచిపెట్టేశాడు. అలాంటి వాడికి ఎటువంటి జన్మ దొరుకుతుంది? అలాంటి వాడికి భగవంతుడు ఎలాంటి వారి ఇంట్లో ఇచ్చాడంటే, ఒక యోగి ఇంట్లో జన్మని ఇచ్చారు ఆయన. ఎందుకు అంటే యోగి ఇంట్లో ఎందుకు అలా ఇచ్చారు అంటే